హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే అస్సలు బాలేను. ఎందుకో తెలుసా? టైం బ్యాడ్గా ఉన్నప్పుడు ఏ పని చేసినా బ్యాడ్గానే జరుగుతుంది. ఏంటి ఇలా చెప్తున్నా అనుకుంటున్నారా? డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమైంది అన్నాడు. ఇలా చెయ్యి బెణికింది డాక్టర్ అన్నాను. సరే అయితే ఆ రూమ్లో కూర్చోమని చెప్పేసి ఒక మిషన్ తీసుకొచ్చారు. ఆ మిషన్ తెచ్చి ఒక జెల్ రాసి హ్యాండ్కి పైన కింద ఎక్కడ పెయిన్ ఉందో అక్కడ ఇలా సెట్ చేసేసి మంచిగా పట్టీలాగా కట్టేశారు. కట్టేసి కరెంట్ స్విచ్ ఆన్ చేశారు. ఆన్ చేస్తే అది ఫుల్ సడన్ గా షాకింగ్ లాగా అనిపిస్తుంది, వైబ్రేట్ అవుతుంది. చెయ్యి అయితే వంకర పోయినట్టే ఉంది. నాకైతే మస్తు భయమైంది. ఏం డాక్టర్ ఏమవుతుందా, భయం వేస్తుందంటే ఏం కాదమ్మా, అది మజిల్ రిలాక్స్ చేస్తుంది, సెట్ అయిపోద్ది అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పి అది అయిపోయింది. ప్రోగ్రాము ఆఫ్ చేశారు. బయటకు వచ్చాక ఏదో ఒక లిక్విడ్ రాసేసి ఊరికి అలా జస్ట్ ఒక 1 minute ఇలా మసాజ్ చేశాడు. టాబ్లెట్స్ రాసిచ్చాడు. మళ్ళా రేపు ఒక సిట్టింగ్కి రావాలి అన్నాడు. సరే అనేసి 1000 రూపాయలు బిల్ వేశాడు. తీరా ఇంటికి వచ్చి మంచిగా మసాజ్ చేసుకున్నాను, ఆయిల్తో చేసుకొని టాబ్లెట్ వేసుకున్నా. ఇంత కూడా రిలాక్స్ లేదు. పైగా నాకు ఉన్న దానికంటే విపరీతమైన నొప్పి ఎక్కువైపోయింది. అసలు చెయ్యి ఇలా పెట్టలేను, అటు తిప్పలేను, ఇటు తిప్పలేను. భయంకరమైన పోటు. అసలు నాకు అర్థం కాదు, ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నామా లేకపోతే అది తగ్గడానికి వెళ్తున్నామా, ఎక్కువ చేసుకోవడానికి వెళ్తున్నామా, నాకైతే అర్థం కావట్లేదు. సరేలే, ఫస్ట్ టైం తగ్గలేదు కదా, కనీసం సెకండ్ సిట్టింగ్ అయినా తగ్గుద్దేమో, ఎందుకంటే ముందు రోజు బాగా డిస్టర్బ్ చేస్తారు కదా హ్యాండ్, ఇంకోసారి డిస్టర్బ్ చేస్తే ఏమన్నా తగ్గుద్దేమో అని చెప్పేసి మళ్ళీ వెళ్ళా. మళ్ళీ సేమ్ ప్రొసీజరు, సేమ్ మిషన్. అది కాకుండా ఇంకోటి ఎక్స్ట్రా రెండోసారి, ఫస్ట్దో ఒకటి మిషన్ అయిపోయింది ప్రోగ్రాము, మళ్ళీ ఇంకో మిషన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అదొక ప్రోగ్రామ్. ఏదో పూతలాగా వేసేసారు, వేడిగా అయిపోయింది. మళ్ళీ అదేదో రాసేసాడు లిక్విడ్. ఈసారి తగ్గిపోద్దమ్మా అని చెప్పేసి పోయినసారేమో మజిల్ ఆయిల్ అని ఇచ్చాడు, అది ఏం తగ్గలేదు. ఇంక ఈసారి క్రీమ్ రాశాడు, జెల్. ఈ జెల్ రాసుకుంటే తగ్గిపోద్దమ్మా అన్నాడు. సరే అని చెప్పి అది తీసుకొని మళ్ళీ ఒక 1100 బిల్ వేసాడు, మిషన్లకి అంతా ఎంత అని చెప్పేసి. సరే ఇచ్చేసాను, వచ్చేసాను. వచ్చి అది 2 రోజులు రాసి నొప్పి ఎక్కువ అవడం తప్పితే తగ్గింది ఏమీ లేదు. నాకు నార్మల్గా బెణికినప్పుడు ఏదైనా పని చేస్తే నొప్పి వచ్చేది. ఈయన దగ్గర ట్రీట్మెంట్కి వెళ్ళాక ఈ డిస్టర్బ్ చేసేసి మజిల్స్ని ఎక్కువైపోయి ఉన్నదానికంటే డబుల్. ఏ పని చెయ్యకపోయినా కూడా నార్మల్గా హ్యాండ్ ఇలా పెట్టు కూర్చున్నా కూడా పోటే. డాక్టర్లు తగ్గించడానికి ట్రీట్మెంట్ చేయట్లేదు అనుకుంటా, పెరగడానికి ట్రీట్మెంట్ చేస్తున్నారు అనిపిస్తుంది. సరే అని ఆ డాక్టర్కి నమస్కారం పెట్టి వేరే ఎవరో చెప్తే బోన్ సెట్టింగ్ ఆయన దగ్గరికి వెళ్ళా. ఆయన మంచిగా మసాజ్ చేసి మంచిగా వేళ్ళు విరిచి లాగి ఇలా కట్టాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మాక్సిమం నాకు అందరు డాక్టర్లు ఒకేలా ఉంటారని నేను చెప్పను, కానీ కొంతమంది డబ్బుల కోసమే ట్రీట్మెంట్ చేస్తారా అనిపిస్తుంది. నేను వేరే ఆయన దగ్గరికి వెళ్ళాను కదా, ఈ కట్టాడు. నార్మల్గా 300 తీసుకున్నాడు. ఎంత బాగా ట్రీట్మెంట్ చేశాడంటే, మంచిగా బాగా చేసి గట్టిగా లాగి ఎక్కడైతే పెయిన్ ఉందని ఇలా ఫోల్డింగ్ చేసి టక్ టక్ అనిపించేలాగా బాగా పెయిన్ అనిపించినా అది మంచిగా చేశారు ట్రీట్మెంట్. కొంతమంది డబ్బుల కోసమే ట్రీట్మెంట్ చేస్తారు. ఇది రేపు కట్టు ఇప్పించుకొని రావడానికి వెళ్తున్నాను. నాకు తెలిసి ఈ కట్టేయించుకున్నాక కొంచెం బెటర్ ఫీల్ అయితే ఉంది. రేపు ఇప్పాక తెలుస్తుంది ఎంతవరకు తగ్గిందా లేదా అని. నాకు తెలిసి మనం తినే ఫుడ్ వల్ల మన ఎముకలు, బోన్స్ అన్ని చాలా డెలికేట్ గా ఉంటాయి అనిపిస్తుంది. ఏంటి నార్మల్గా క్యాన్ పైకి లేపితే బెణికేస్తున్నాయి, నడిస్తే బెణికేస్తున్నాయి. కొంచెం హెల్దీ ఫుడ్ తినాలని బాగా అర్థమైంది. అందరూ హెల్దీ ఫుడ్ తినండి, హెల్దీగా ఉండండి. హాస్పిటల్కి ఎవ్వరూ వెళ్ళకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.